వెల్కమ్ టు ఎన్ఆర్కే నెరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అతనికి భార్యలు ఉన్నారు. ఆ భార్యలలో ఒక ఆమెను ఎక్కువగా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు. ఆమెను చాలా ఇష్టంగా చూస్తాడు. చాలా ఇష్టంగా చూసినప్పటికీ ఆమెకు సంతానం కలగడంలో జాప్యం జరుగుతుంది. అయినప్పటికీ ఆమెను బాగా ఇష్టపడతారు. కొంతకాలం తర్వాత కొంచెం లేటుగా అయినా తను ఎంతగానో ప్రేమించిన భార్యకి సంతానం కలుగుతుంది. అప్పటికే అతనికి మిగతా భార్యల వల్ల కుమారులు ఉన్నప్పటికీ తను ప్రేమించిన భార్యకు మొట్టమొదటి సంతానంగా పుట్టిన ఆ బాబుని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు, గారభంగా పెంచుకుంటాడు. మిగతా కుమారుల కంటే ప్రత్యేకంగా చూస్తాడు, చాలా చక్కగా పెంచుతాడు. స్పెషల్ ట్రీట్మెంటు తండ్రి ద్వారా తను ప్రేమించిన భార్యకు పుట్టిన కుమారుడికి దక్కుతుంది. తండ్రి ఆ కుమారుని స్పెషల్గా చూడటంతో మిగతా కుమారులకి కంటగింపుగా ఉంటుంది, వారికి కోపం తెప్పిస్తుంది, వాళ్ళు అసూయ పుడుతుంది. ఆ అసూయే అతన్ని చంపివేయాలని అనుకుంటారు. చంపివేయాలని అనుకొని ఒకరోజు అతన్ని బాగా కొట్టి గుంతలో పడేసి అతన్ని చంపుదాం అనుకున్న క్రమంలో ఏదో ఒక కారణంతో అతన్ని చంపకుండా అతన్ని ఆధారణ పోతున్న పరాయి దేశస్తులకు, విదేశీయులకు డబ్బులకు అమ్మివేస్తారు. బానిసగా అమ్మివేసినప్పుడు ఆ వ్యక్తి, ఆ చిన్న 17 సంవత్సరాల కుర్రాడు పరాయి దేశంలో వెళ్ళి, దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతం, ప్రజలు కాని ప్రజలు, భాష కాని భాష, ఆ ప్రాంతంలో వెళ్ళి వెట్టి చాకిరి పని, బానిస పని చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. అప్పటి వరకు ఉన్న తండ్రి లేడు, అప్పటి వరకు ఉన్న తల్లి లేదు, అప్పటి వరకు ఉన్న తమ్ముడు కనపడటం లేదు, అప్పటి వరకు ఉన్న కుటుంబ సభ్యులు లేరు. తన చుట్టూ తను ఎవరో తెలియని ప్రజలు. భాష కాదు, దేశం కాదు, పరిస్థితులు వేరు, వాతావరణం వేరు. అయినప్పటికీ ఆయన గుండె నిబ్బరం చేసుకొని తన ఏడుపును ఆపుకొని ముందుకు వెళ్తున్నాడు. ఏదో శ్రమ పడుతున్నాడు, కష్టంగా రోజులను గడుపుతున్నాడు అని అనుకుంటున్న తరుణంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా అతని మీద ఒక నిందొచ్చు పడ్డది. ఒక యజమాని భార్య అతన్ని మోయించి అతనితో పాపము చేయటానికి ఉపక్రమించినప్పుడు ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ పారిపోయి జైల్లో పడతాడు. ఎందుకంటే ఎవరైతే తనను పాపం చేయటానికి ప్రేరేపించిన ఆ స్త్రీయే అతన్ని తప్పుడు కేసు బనాయించి అతన్ని జైల్లో పెడుతుంది. జైల్లో కూడా మగ్గిపోతాడు. ఎవరు అతనికి సహాయం చేయటానికి ముందుకు రారు. ఇబ్బందులు అవుతాయి. తండ్రి లేడు, తల్లి లేదు, తోబుట్టువు లేరు, ఎవరూ లేరు. చాలా ఇబ్బందులు పడతారు. ఇబ్బందులు పడ్డప్పుడు ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అతను లేపుతాడు. జైల్లో ఉన్నప్పుడు, రా బయటికి రా, గడ్డం చేసుకో, బట్టలు మార్చుకో, నిన్ను రాజుగారు రమ్మంటున్నాను తీసుకువెళ్తారు. రాజుగారి దగ్గర తీసుకువెళ్ళినప్పుడు, ఏమయ్యా నువ్వు కళ చెప్తావట, కళ్ళ భావం చెప్తావట, నాకు కళ వచ్చింది, దాని భావం చెప్పన్నప్పుడు చిత్తము ప్రభు అని ఆయన దగ్గర ఆ కళ తెలుసుకొని ఆ కళకి మంచి భావాన్ని, దైవ జ్ఞానంతో ఆ భావాన్ని చెప్తాడు. ఆ భావం చెప్పినప్పుడు ఆ రాజుగారికి ఎంతో నచ్చుతుంది. ఎంతో నచ్చి ఇమ్మీడియట్గా అతన్ని పట్టు వస్త్రాలు, సన్నని ఆరబట్టలు తొడిగి, మెడలో దారం, మెడలో హారాలు వేసి, మెడలో దండలు వేసి, ఏనుగు అంబారి మీద అతన్ని ఊరేగించి ఇప్పటి నుంచి ఎంటైర్ ఐగుప్తు దేశానికి ఇతనే ప్రధానమంత్రిగా ఉంటారు అని అతనికి అధికారం ఇస్తారు. అతనే యోసేపు. యాకోబు రాహేలుకు పుట్టిన మొట్టమొదటి సంతానం యోసేపు. యోసేపును యాకోబు చాలా ప్రత్యేకంగా ప్రేమించాడు. ఆ ప్రేమ మిగతా అన్నలకి ఇబ్బందికరంగా మారింది. అతన్ని చంపడానికి చూశారు, చంపలేక ఇష్మాయిలీయులకి అమ్మివేస్తారు. ఐగుప్తు దేశంలో బానిసగా బ్రతికిన యోసేపు 13 సంవత్సరాలు ఇబ్బందుల్లో ఉన్నాడు. తన భాష కాని భాష, ప్రాంతం కాని ప్రాంతం, తన ప్రజలకు, తన తండ్రికి వేరైపోయి జీవించాడు. అయినప్పటికీ దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో యోసేపుకు యెహోవా తోడై ఉండెను, అప్పుడు అతను వర్ధిల్లుచుండెనని వాక్యము అతని పట్ల నెరవేరింది. అయితే ఎందుకు తోడై ఉన్నాడు?
17 సంవత్సరాలకి ఐగుప్తు దేశం వెళ్ళాడు. 30వ సంవత్సరంలో అతను ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. 13 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాడు. కన్న తండ్రికి, కన్న వారికి, కన్న ప్రజలకు దూరం అయ్యాడు. కానీ కన్న తండ్రికి దూరం అయ్యాడు, కానీ ఆ పరలోకపు డాడీకి మాత్రం దూరం కాలేదు. పరలోకపు తండ్రికి మాత్రం దూరం కాలేదు. తన చిన్నతనం నుంచి తన తండ్రి చెప్పిన ఆ దైవ మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఒకరోజు ఒక స్త్రీ, పోతీఫరు భార్య, తనతో పాపము చేయమని అతన్ని ప్రేరేపించినప్పుడు అక్కడి నుంచి అతను తన పై వస్త్రమును కూడా విడిచిపెట్టి అక్కడి నుంచి అతను పారిపోయాడు. ఆ పారిపోయే గుణమే, అంటే పాపము నుంచి, లోకము నుంచి, లోక ఆశల నుంచి, శరీర ఆశల నుంచి పారిపోయే గుణమే దేవుడు అతనికి తోడై ఉండేలా చేసింది. దేవుడి యొక్క భక్తే దేవుడు అతనికి తోడై ఉండేలా చేసింది. ఈరోజు నీకు దేవుడు తోడై ఉండాలంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు ఒంటరి అయినా, కుటుంబంతో ఉన్నా, మరి ఏ స్థితిలో ఉన్నా, దేవుడు నీకు తోడైండి నిన్ను వర్ధిల్లింపచేయాలంటే నువ్వు పాపం నుంచి, లోకము నుంచి, లోక స్థితి నుంచి, శరీర ఆశల నుంచి, నేత్రాశల నుంచి, జీవపు డంబాల నుంచి పరుగెత్తేవాడిగా ఉండాలి. పారిపోయే వ్యక్తిగా ఉండాలి. పారిపోయి దేవుడి యొక్క కౌగిల్లో ఉండాలి. యోసేపు పారిపోయాడు పాపం నుంచి, యోసేపు పారిపోయాడు శరీరాశల నుంచి, యోసేపు పారిపోయాడు లోకం నుంచి. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? దేవుని కౌగిల్లోకి వెళ్ళాడు. దేవుని కోసం పారిపోయాడు, దేవుని కోసం పరుగెత్తాడు. ఈరోజు నీవెక్కడున్నావు, ఎక్కడ దాక్కున్నావు, ఎక్కడ ఉంటున్నావు, అక్కడి నుంచి నువ్వు పరిగెత్తాలి, పారిపోవాలి. రన్ అవే ఫ్రమ్ ద వరల్డ్ నుంచి, లోకం నుంచి నువ్వు పరిగెత్తవు. నువ్వు పరిగెత్తినప్పుడు దేవుడు నిన్ను హత్తుకుంటాడు, నీకు తోడుగా ఉంటాడు, నిన్ను గొప్ప చేస్తాడు. 30వ సంవత్సరంలో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. అప్పటి నుంచి యోసేపు 110 సంవత్సరాలు బతికాడు. 80 సంవత్సరాలు ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. 80 long years ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. ఈ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎంటైర్ ఈజిప్షియన్ కంట్రీ. ఇంకా ఆ 80 సంవత్సరాల్లో మళ్ళెప్పుడు గుంతలో పడలేదు, మళ్ళెప్పుడు చెరసాల్లో పడలేదు, మళ్ళెప్పుడు జైల్లో పడలేదు, మళ్ళెప్పుడు శ్రమలు అనుభవించలేదు, మళ్ళెప్పుడు మట్టి పిసకలేదు, మళ్ళెప్పుడు శోధనలో పడిపోలేదు, మళ్ళెప్పుడు ఆయనకు శోధన ధరించాలి. 80 సంవత్సరాలు రాయల్ లైఫ్ని జీవించాడు. ఎందుకో తెలుసా? దేవుడు తోడై ఉన్నప్పుడు ఆ తోడు అతన్ని గొప్ప చేసింది, ప్రపంచానికే అన్నం పెట్టిన వ్యక్తిగా చేసింది. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం, నీ సంతానం గొప్ప చేస్తానన్న ఆ వాగ్దానం, అబ్రహాం యాకోబు కుమారులను బ్రతికించిన యోధుడిగా యోసేపు మిగిలిపోయాడు. అంటే కరువు కోరల్లో పడి అన్నం లేక యాకోబు కుమారులు చచ్చిపోయే స్థితి నుంచి యోసేపు వారిని బతికించి సంతానాన్ని వృద్ధి చేసి కొన్ని లక్షల మంది జనాభాగా అవటకు యోసేపు కారణమయ్యాడు. ఎందుకో తెలుసా? యోసేపు లోకం నుంచి పారిపోయాడు, పాపం నుంచి పారిపోయాడు. అతను వృద్ధి చెందటమే కాదు, అతను అభివృద్ధి చెందటమే కాదు, అనేక మందిని బ్రతికించిన వ్యక్తిగా మారిపోయాడు. ఈ లోకంలో ప్రధానమంత్రులు 5 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 సంవత్సరాలు, కానీ ఈ 80 సంవత్సరాలు చచ్చేంత వరకు, స్టిల్ ద లాస్ట్ బ్రెత్, చివరి శ్వాస వరకు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరై ఉన్నారంటే అది యోసేపు మాత్రమే. ఎందుకో తెలుసా? యోసేపు లోకం నుంచి పారిపోయాడు, లోకాశల నుంచి పారిపోయాడు, లోకపు పద్ధతుల నుంచి, లోకపు ఆచారాల నుంచి, లోకపు సంప్రదాయాల నుంచి అతను పారిపోయాడు. ఈ సంవత్సరంలో నువ్వు లోకం నుంచి పారిపోతావా? పాపం నుంచి పారిపోతావా? లోక ఆశల నుంచి పారిపోతావా? లోక తలంపులు, లోక కోరికలు, శరీర ఆశల నుంచి పారిపోతావా? దేవుడు నిన్ను హత్తుకుంటాడు. యోసేపులా దేవుడు నీకు తోడై ఉంటాడు, నిన్ను గొప్ప చేస్తాడు. ఆ గొప్పతనం నీకే కాదు, నీ కుటుంబానికి కాదు, అనేక మంది జనాంగానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి తోడు నీకు, నాకు దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.